Junior, are you going to have some fish as well? Yes, I'm going to have some trout. Some soup. So ఇప్పుడు మన మెయిన్ కోర్స్ రెడీ అవుతుంది. అది పెరూవియన్ ట్రౌట్ ఫ్రెష్ ఫిష్ ఆవిడ ఫ్రై చేస్తుంది. సో ఇక్కడ చూసారు కదా పొటాటోస్. ఈయన ఈ సిటీకి మేయర్ అంట. సో ఆయన చెక్ చేయడానికి వచ్చాడు. హలో, ఫిష్ ట్రై చేద్దాం. ఈ లోకల్ ఫిష్, రెవరెన్ ఫిష్. హలో ఫ్యామిలీ, నేను మళ్ళీ మీ రవి. ఒక అద్భుతమైన రోజు కూస్కో సిటీ సెంటర్లో ఉన్నాం. ఈయన నా ఫ్రెండ్ లోకల్ జూనియర్. Hi. You want to say ¿cómo estás? Muy bien. Aquí con un poco de lluvia. ఓకే. సో కూస్కోలో మీకు చెప్పాను కదా ఆల్రెడీ, ఎప్పుడు వర్షం ఈ టైంలో పడుతుందని. ఇప్పుడు విపరీతంగా వర్షం పడుతుంది. మీకు ఈ అద్భుతమైన స్క్వేర్ అయితే చూపిస్తాను. కానీ అంతకుముందు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ లైక్ చేయండి. వీడియోస్ లైక్ చేస్తే రీచ్ పెరుగుతుంది. ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోతే సోరింగ్ ఈగిల్ ట్రాట్స్ కింద ఇక్కడ పెట్టాను, ఫాలో అవ్వండి. ఓకే, ఈ స్క్వేర్ అయితే మీకు చూపిస్తాను. సో వర్షం పడుతుంది కాబట్టి మీకు తెలియట్లేదు. చూసారా, మొత్తం ఇవంతా ప్లాజా డియారామాస్లో ఇవన్నీ క్యాథడ్రల్స్. అసలు వైబ్ అయితే సూపర్. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. ఈ పెద్ద క్యాథడ్రల్ చూడండి. రేపు కానీ ఒకవేళ సన్ వస్తే ఇంకా బాగా తీస్తాను. ఓకే, సో దే యు గో కూస్కో. సో స్ట్రీట్స్ ఆఫ్ కూస్కో వెరీ క్యూట్. సో ఇప్పుడు జూనియర్ అపార్ట్మెంట్కి వెళ్తున్నాం మనం. ఆయన అపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడి నుంచి స్ట్రీట్ మార్కెట్, తర్వాత వేరేది ఏదైనా చేద్దామని. సో దిస్ ఈజ్ దిట్ గైస్, బ్యూటిఫుల్. ఈ స్ట్రీట్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో. అసలు ఈ లొకేషన్ కానీ, ఆ బాల్కనీ కానీ వావ్ అంటే వావ్ అసలు. నో అమిగో. సో పెరూవియన్ కల్చర్ ఇక్కడ సిగ్నిఫికెంట్ చూసారు కదా. అంతా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్ట్, డిఫరెంట్ మాస్క్స్ అన్నీ ఉన్నాయి. లోపలికి వెళ్ళి తర్వాత చూద్దాం. సో స్ట్రీట్ ఆర్ట్ చూడండి. మొత్తం ఎక్కడికి వెళ్ళినా, ఏ కార్నర్ వెళ్ళినా కూడా ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉంది. ప్లస్ అదే కాకుండా ఈ బాల్కనీస్ కానీ, ఈ స్ట్రీట్స్ కానీ భలేగా ఉన్నాయి. నాకు తెలియదు ఇక్కడ మ్యారియోట్ ఉందని. వావ్, ఇక్కడ మ్యారియోట్ కూడా ఉంది. అసలు మ్యారియోట్ చూడలేదు. అంటే ఎంత డబ్బులు ఇచ్చి మ్యారియోట్లో ఉండక్కర్లే. చెప్పాను కదా, ఈ ట్రిప్ అయితే ఎకనామికల్గా చేస్తానని. సో మ్యారియోట్లో ఉన్నాం కానీ భలే ఉంది బిల్డింగ్. ఎక్కడ పడితే అక్కడ పెరూవియన్ ఆర్ట్, చిన్నవి ఆర్ట్సీగా చూసారు కదా. మొమెంటోస్ కానీ అన్నీ చాలా బాగుంది. ఈ మ్యారియోట్ అయితే అదిరిపోయింది, వెరీ క్యూట్. ఆయన అపార్ట్మెంట్లో ఉండమని నాకు పోస్ట్ చేస్తా ఉన్నాడు, కానీ నేను కంఫర్టబుల్గా హోటల్లో ఉంటే కంఫర్టబుల్ అని చెప్పాను. సో ఇప్పుడు మనం అపార్ట్మెంట్కి అయితే వెళ్తున్నాం. సో మెట్ల పైనుంచి వ్యూ ఐడియా వస్తుందిగా మీకు. కూస్కో ఎంత బ్యూటిఫుల్లో. సో ఇది జూనియర్ వాళ్ళ స్ట్రీట్. మొత్తం స్ట్రీట్ ఆర్ట్ చూడండి. ఈ గ్రఫిటీ అంతా ఎక్కడ పడితే అక్కడ. లాట్స్ ఆఫ్ గ్రఫిటీ మ్యాన్. Yeah, so I'm trying to build or talk to the owner of this hotel and see if we could do something about the walls, because these ones are like straight and they look bad. సో వాల్స్ మనం కంట్రోల్ చేయలేం కదా, కానీ టిపికల్ కలోనియల్ స్ట్రీట్స్, సో బ్యూటిఫుల్. ఓ యూర్ రైట్ హియర్, వెరీ క్లోజ్. సో లోపలికి వచ్చేసాం అండ్ కాంప్లెక్స్లోకి. ఎంత నీట్గా ఉంది చూడండి. లోపల రికార్డ్ చేద్దానండి కాబట్టి నేను లోపల చేయను, కానీ ప్లాన్స్ అంతా స్టిల్. సో ఇది అపార్ట్మెంట్, లోపల రికార్డ్ చేయను. సో అపార్ట్మెంట్ ముందర ఇలా ఒక కోర్ట్ యార్డ్ ఉంటుంది. ఈ కామన్ కోర్ట్ యార్డ్, ఆయన పైన అపార్ట్మెంట్, జూనియర్స్ అపార్ట్మెంట్, కింద ఒకటి ఇలా కోర్ట్ యార్డ్. సో దిస్ ఈజ్ పెరూవియన్ స్టైల్ ఆఫ్ లివింగ్. ఓకే, ఆల్రైట్. సో అపార్ట్మెంట్ నుంచి వ్యూ చూడండి. మొత్తం కూస్కో సిటీ అంతా. ఇట్ లుక్స్ సో గ్రాండ్ అండ్ సో లార్జ్. ఏదో చిన్న సిటీ అనుకున్నాం కానీ చూడండి ఎంత పెద్దగా ఉందో మొత్తం వ్యూ. అదే అదంతా మౌంటైన్స్. సో ఇప్పుడు జూనియర్ ఇంటి నుంచి మనం ఒక వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద మార్కెట్? శాన్ బ్లాస్ మార్కెట్. అక్కడ ఫుడ్ అన్ని రకాలు దొరుకుతాయి, లోకల్ ఫుడ్ కూడా దొరుకుతుంది. ట్రై చేద్దాం, ఎలా ఉందో చూద్దాం. సో శాన్ బ్లాస్ మార్కెట్కి వెళ్తున్నాం. చూసారు కదా స్ట్రీట్ అంతా బాగుందో, చాలా నచ్చింది నాకు. ఆర్ దీస్ ఆల్ లైక్ షాప్స్, లైక్ బిజినెసెస్? యా, ఐ సీ అ లాండ్రీ. మనం వచ్చేసాం
మర్కాదో శాన్ బ్లాస్ అంటే శాన్ బ్లాస్ మార్కెట్కి వచ్చేసాం. చూద్దాం. సో ఇది మనం లోకల్ మార్కెట్లోకి వచ్చేసాం. ఈ మార్కెట్లోని చూసారు కదా స్టాల్స్, ఇలా చుట్టుపక్కల స్టాల్స్ ఉంటాయి. అది చూసారు కదా మున్సిపాలిటీ ఆఫ్ కూస్కో అని రాస్తుంది, బిఎన్వెనిదోస్ అని. అదే కాకుండా ఇక్కడంతా చిన్న చిన్న స్టోర్లు. సో ఇది చూసారు కదా, ఇది ఓపెన్ క్లోజ్డ్ అంటే సెమీ ఓపెన్ సెమీ క్లోజ్డ్ మార్కెట్లా. చూద్దామని నేను అన్ని సామాన్లు ఇక్కడ దొరుకుతున్నాయి. ఇక్కడ మీకు ఫ్రెష్ వెజిటబుల్స్, ఓట్స్, సీరియల్ అన్నీ దొరుకుతాయి. వావ్, ఇది చూడండి ఎంత బాగుంది. ఇది చాలా 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 సూపర్ ఉంది. ఇంత నీట్గా ఉన్నాయి. కిలో 1.8, 4 అయితే $1 అంటే 50 cents. అంటే 1 కిలో ఎంత పడింది? 30 రూపాయలు. 1 కిలో 30 రూపాయలు పొటాటోస్. అది అంతే. సో ఉల్లిపాయలు, వెజిటబుల్స్ అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. వావ్, సూపర్ మార్కెట్ కన్నా ఇంత బెటర్గా ఉన్నాయి. రెడ్ క్యాప్సికమ్ చూసారు కదా, ఇవన్నీ స్టాల్స్. సో లోకల్ వెండర్స్ ఇవన్నీ. సో బ్లూబెర్రీస్ కానీ, బనానాస్ కానీ అన్నీ అక్కడ ప్రైసెస్ రాస్తున్నాయి. సో రకరకాల మార్కెట్లు మధ్యలో ఈ సెంటర్ అన్నమాట, ఈ ఏరియా ఇదంతా సెంటర్. అక్కడ మనం కూర్చొని ఫుడ్ తినొచ్చు. అక్కడ ట్రై చేద్దాం. సో అమేజింగ్. చూసారు కదా, మన వైజాగ్లో పూర్ణ మార్కెట్ గుర్తొస్తుంది. సో చెక్ దిస్ అవుట్ గైస్. ఓపెన్ సెమీ ఓపెన్ మార్కెట్. You get lots of produce, everything you can buy here. Sunflower, you want to buy them? Pero de acá, bueno, antes de ir al restaurante podemos ya. So sunflowers కొన్నాడు. ఇవి 5 souls. 5 souls అంటే అప్రాక్సిమేట్గా 90 రూపీస్ మాట. You gonna decorate your apartment with the I like flowers. ఫ్లవర్స్. సో ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ అంటే స్ట్రీట్ ఫుడ్లా కాకుండా ఈ మర్కాదో అంటే ఈ మార్కెట్లోనే మనం ఇలా కూర్చుంటాం. రకరకాల మెన్యూస్ ఉంటాయి. ఈ మెన్యూస్ ఏమో ఇక్కడ ఆర్డర్ ఇచ్చి కొంచెం అంటే క్లీన్గా ఉంటుంది, మరి డస్ట్ అంతా లేకుండా. సో ఇది బేసిక్గా లోకల్ ఫుడ్. సో చూసారు కదా ఎంతమంది లోకల్స్ ఉన్నారు ఇక్కడ అంతా. ఇక్కడే వచ్చి తింటారు అన్నమాట లోకల్స్ అందరూ. సో మనం కూడా ట్రై చేద్దాం కూర్చొని. సో ఇక్కడ ఇలా బూత్స్లా ఉండి స్ట్రీట్ ఫుడ్ అంతా ట్రై చేయడానికి. సో there you go. సో మనం ఇక్కడ ఖాళీగా ఉంది కదా, వీడి దగ్గర ట్రై చేయొచ్చు ఏంటేంటి ఉన్నాయి అని. సో ఇక్కడ రకరకాల మెన్యూలు. సోపా అంటే సూప్, యూ కెన్ ట్రై సమ్ సూప్. రిఫ్రెస్కో. సో ఇక్కడ ట్రై సమ్ లోకల్ ఫుడ్. చూసారు కదా లోకల్ ఫుడ్ అన్ని మిక్స్ రైస్ అన్ని. Junior, are you going to have some fish as well? Yes, I'm All gonna right. have some trout. Some soup and... So what does it come with? Soup, fish and what else? I think you get some juice. Some juice as well. Okay. Alright, ఇది ట్రై చేస్తున్నాను. ఇక్కడ కూర్చున్నాను. There you go. ఈయన ఈ సిటీకి మేయర్ అంట. సో ఆయన చెక్ చేయడానికి వచ్చాడు. హలో. సో అంతా మొత్తం సిటీ బృందం అంతా దే ఆర్ చెకింగ్ అవుట్ మార్కెట్స్ అన్నీ ఎలా ఉన్నాయని. సో దే యు గో. సో యాజ్ పార్ట్ ఆఫ్ ద ఫుడ్ ట్రయల్, దిస్ సూప్ ఈజ్ మేడ్ ఆఫ్ మిల్క్, చికెన్, ఫ్రెష్ వెజిటబుల్స్ అండ్ దెన్ నూడిల్స్. ఇక్కడ స్పైసీ కావాలంటే దే గాట్ మీ స్పైసీ ఆనియన్స్ అండ్ సిలాంత్రో, తర్వాత స్పైసీ మిరపకాయలు, చిల్లీ అండ్ లెమన్. దేర్ యు గో. Sorry. No problem. So ఇది I'm mixing this. Really tastes good with this. And then let's try. సో నేను ఇప్పుడు సూప్ ట్రై చేస్తున్నా. లోకల్ సూప్ ఇదిగోండి. వావ్, man, this is spicy. It does. Very spicy. సూపర్ డూపర్ స్పైసీ. చాలా బాగుంది. సో మన స్ట్రీట్ ఫుడ్ అంటే రియల్గా స్ట్రీట్ మీద లేకపోయినా ఇది స్ట్రీట్ ఫుడ్ లాగానే వెరీ టేస్టీ. సో మన మెన్యూతోని ఫస్ట్ కోర్స్ ఏమో ఇది బార్లీ షుగర్ మిక్స్ చేస్తారు.
లోకల్ బార్లీ ఇది. సో ఈ బార్లీ షుగర్తో ఇది డ్రింక్ మాట. ఇది పార్ట్ ఆఫ్ ద మెన్యూ. సో ఇప్పుడు మన మెయిన్ కోర్స్ రెడీ అవుతుంది. అది పెరూవియన్ ట్రౌట్ ఫ్రెష్ ఫిష్ ఆవిడ ఫ్రై చేస్తుంది. సో ఇక్కడ చూసారు కదా పొటాటోస్, ఇక్కడ చాలా రకాల పొటాటోస్ దొరుకుతాయంట. సో రకరకాల పొటాటోస్ ట్రై చేద్దాం. సో ఒక రకమైన పొటాటో ఇట్ కమ్స్ విత్ రైస్ అండ్ ఫ్రెష్ గ్రీన్ వెజిటబుల్స్. ఇదైతే ఫిష్ రెడీ అయిపోతుంది నా నెక్స్ట్ కోర్స్, సెకండ్ కోర్స్కి. ఈ మొత్తం ప్రైస్ ఎంతో చెప్తే మీకు గుండె అయిపోతుంది. మీరు తలుచుకుంటే చెప్తాను మీకు ఎంతో కూడా, అది విషయం. ఇది రివర్ ఫిష్ ట్రౌట్ మొత్తం అయిపోయాక ఎండ్ ప్రోడక్ట్ చెప్తాను. ఎంత కాస్టో మీకు చెప్తాను. ఇటువైపు పొటాటోస్ కూడా ఆవిడ ఫ్రై చేస్తుంది. సో పొటాటోస్, రైస్, స్పైసీ సాస్, బార్లీ వాటర్, మన సూప్ అయితే ఆల్రెడీ తాగేసాం, అది ఫస్ట్ కోర్స్. సో ఇది గైస్, సో అమేజింగ్గా స్ట్రీట్ ఫుడ్, పెరు స్ట్రీట్ ఫుడ్ అయితే మస్తుగా ట్రై చేస్తాం. సో స్ట్రీట్ ఫుడ్లో మెయిన్ కోర్స్ చూద్దాం. ఇది రివరీన్ ట్రౌట్ బాగా ఫ్రై చేసింది. తర్వాత యూ గెట్ లోకల్ పొటాటోస్ ఫ్రైడ్ అండ్ దెన్ రైస్ అండ్ దెన్ సలాడ్. ఇవన్నీ కలిసి ఎంత తెలుసా, మొత్తం ఈ బార్లీ వాటర్, బార్లీ జ్యూస్, తర్వాత సోప్, తర్వాత ఇదంతా కలిసి, అంటే ఫిష్ ఎక్స్పెన్సివ్, లేకపోతే 6 సోల్స్, 6 అంటే 100 రూపీస్, 100 రూపీస్కి ఇదంతా. కానీ ఈ ఫిష్ స్పెషల్ ఫిష్ కాబట్టి ఇప్పుడు నేను పే చేసింది 150 రూపాయలు. సో ఇది 150 రూపీస్ నేను పే చేసింది. మామూలుగా అయితే లోకల్ది అయితే ఓన్లీ 100 రూపీస్కి ఇవన్నీ వస్తాయి. సో చూడండి ఫుడ్ ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం. ఇది అంతా ఫ్రెష్లీ మేడ్. ఈ మొత్తం మార్కెట్లో రకరకాల కియాస్క్లు, బూత్లు ఉన్నాయి. సో ఎక్కడెక్కడ కావాలంటే అక్కడక్కడ చేసుకోవాలి, అది విషయం. నేను ఆస్క్ ఫర్ అనదర్ ప్లేట్ సో యూ కెన్ హ్యావ్ సమ్. రైట్, సో లెట్స్ ట్రై ద ఫిష్ ట్రై చేద్దాం. ఈ లోకల్ ఫిష్, రివరీన్ ఫిష్. ఎండు చేపలా లేదు, మన పాంఫ్రెట్లా లేదు. ఇట్స్ అ ట్రౌట్ యూ సెడ్? ట్రౌట్. ఏదో టేస్ట్ కానీ చాలా బాగుంది, వెరైటీగా ఉంది. ఇది బ్రెడెడ్ కూడా చేయలేదు, కానీ ఫిష్తో కాకుండా ఏదో మిక్స్ టేస్ట్లా వస్తుంది. ఇట్స్ రియలీ టేస్టీ. ఐఎమ్ నాట్ షూర్ దేంతో కంపేర్ చేయాలో నాకు తెలియదు, కానీ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ టేస్టీ. సో ఎంజాయింగ్ ద ఫుడ్ యాజ్ యూ కెన్ సీ. అండ్ ఫిష్లో వీ గోనా మిక్స్ దిస్ స్పైసీ సాలడ్. అప్పుడు ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇది మర్కాదో అంటారు. ఈ మర్కాదోలోని చిన్న బూత్స్ ఉంటాయి. అంటే స్ట్రీట్ మీద మరీ దూడి దుమ్ము లేకుండా నీట్గా మనం ఆర్డర్ ఇచ్చుకొని ఏం కావాలంటే తినొచ్చు. ఒక లోకల్ మార్కెట్లో స్ట్రీట్ ఫుడ్. సో పెరువియన్ ఫుడ్. సో 10 సోలిస్ అంటే దిస్ ఈజ్ లైక్ $2.5, రైట్? $2.5 అంటే ఎంత? 150, 180 రూపీస్. ఇది 10 సోలిస్ పెరువియన్ మనీ. సో అమిగా ఇక్కడ ఫ్రెష్గా జ్యూసులు మాట, అన్ని రకాల జ్యూసులు చేస్తారు. What fruit? Let me see what fruit. Pretty much there's ఎవ్రీథింగ్. సో మనం ఏం కావాలంటే అది ఇక్కడ ఈ మార్కెట్లోనే అన్ని రకాలు. Do they make avocado juice? Sí, no, también. ¿Haces de palta? Sí, acá, mira. సో అవకాడో జ్యూస్ ఎప్పుడు తాగలే. అవకాడో జ్యూస్ ఎలా ఉంటుంది ట్రై చేద్దామని చూస్తున్నాం. అవకాడోలో ఏం మిక్స్ చేయాలో అడుగుతున్నాం, అది మాట. సో మ్యాంగో యాడెడ్ టు అవకాడో. Agua, naranja. సో ఆ రెండింటిని బ్లెండ్ చేయడానికి ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్, సో ఆరెంజ్ కూడా పోస్తుంది. సో పెరువియన్ స్టైల్ జ్యూస్ మాట ఇది. అవకాడో, మ్యాంగో, నరాంహా అంటే ఆరెంజ్. సో అది ట్రై చేస్తున్నాం ఇప్పుడు. సో పొకితో అజుకార్ అంటే కొంచెం షుగర్ ఏమన్నాను. సో అవర్ జ్యూస్ ఈజ్ రెడీ బిఫోర్ లంచ్. వావ్, దట్స్ అ లాట్. దిస్ అవకాడో, మ్యాంగో, ఆరెంజ్ జ్యూస్. ఓకే, లెట్ మీ ట్రై ఇట్. చాలా ఎక్కువ ఆరెంజ్ జ్యూస్ వేసేస్తుంది కాబట్టి ఆరెంజ్ జ్యూస్ ఎక్కువ వస్తుంది, అవకాడో తగలట్లే, కానీ టేస్టీగా ఉంది. సో దట్ ఈస్ అవర్ ఎక్స్పీరియన్స్. What is here? Same fish? No, here are como caldo.
which are like soups. Soups? It's the same. It's the same. The soup. It's raining, dude. No, not that much. సో ఇది మార్కెట్ నుంచి వ్యూ, చెక్ ద వ్యూ అవుట్ ఫ్రమ్ ద మార్కెట్. అండ్ దిస్ ఈజ్ ఇన్ కూస్కో. ఇక్కడ లోకల్ ఆథెంటిక్ వులెన్ వేర్ ఇక్కడ వేసుకుంటారు కదా, ట్రెడిషనల్ వేర్ అంతా. సో దీన్ని అల్పాకా, మీకు చూపించాం కదా నిన్న అల్పాకా యానిమల్స్. సో అల్పాకాతో చేసిన రకరకాల స్వెటర్లు అవి ఉన్నాయి. వేస్తే ఓ నైస్, వెరీ వెరీ నైస్. Un momento. Really good, right? Looks good. Sorry guys. Amiga. ¿Cuánto está ese? Igual que esto. It's too tight. It's small. I think I need bigger. ¿Tienes una talla más grande? Talla más grande también. It's $40. I mean, it's... ఇంతకుముందు నేను ఈక్వడోర్లో కూడా ఒక అల్పాకా స్వెటర్ కొన్నాను. ఇప్పుడు మళ్ళీ పెరూలో 2 కొంటున్నా. సో చాలా ఎక్సైటింగ్. ఒకటి ఇవాళ తీసుకున్నాను, రేపు ఇంకా 2-3 తీసుకోవాలని అయితే ఐడియా ఉంది. దీని అడ్వాంటేజ్ ఏంటంటే అల్పాకాది వింటర్లో వామ్గా ఉంటుంది, సమ్మర్లో ఏంటంటే మరి వేడిగా ఉండదు అనమాట. అంటే బ్రీతబుల్ మెటీరియల్ కాబట్టి సమ్మర్లోని వాడచ్చు, వింటర్లోని వాడచ్చు. అది గైస్ మన అల్పాకా స్వెటర్ షాపింగ్. సో మీకు ఈ లోకల్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ నచ్చిందని అనుకుంటాను. ఇది చిన్న మార్కెట్, పెద్ద మార్కెట్ శాన్ పెద్రో అని చాలా పెద్ద మార్కెట్ ఉంది, దానికి కూడా నేను వెళ్ళడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ మనం 2 చేసేసాం. ఒకటి మార్కెట్, చిన్న మార్కెట్, ఫ్రెష్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఎలా దొరుకుతాయి అది చూసాం. అదే కాకుండా స్ట్రీట్ ఫుడ్ కూడా ట్రై చేసేసాం. 2 పనులు అయిపోయి. ఇప్పుడు కొంచెం రైనీ సీజన్ కాబట్టి రోడ్డు మీద స్ట్రీట్ ఫుడ్ అయితే 6 తర్వాత ఈవినింగే ఉంటుంది. ఈవినింగ్ కూడా నేను రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది గైస్ మన బ్లాగు. హోప్ఫుల్లీ మన పెరూవియన్ ఎక్స్పీరియన్సెస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. పెరూ సౌత్ అమెరికాలో ఎన్నో వ్లాగ్స్ మన ఛానల్లో లేవు. సో సౌత్ అమెరికాలో పెరూ కంట్రీలో తెలుగులో వ్లాగ్స్ లేవని అనుకుంటాను. సో మనదే ఫస్ట్, ఒకవేళ అది నిజమైతే. సో మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.